ఒక బ్రదర్ చెప్పండి, ఎన్నో బలిదానాలు, ఎంతోమంది చనిపోయిన తర్వాత ఎన్నో ఉద్యమాలు చేసిరు. 1200 మంది కుటుంబాల్లో కూడా చనిపోయిన పరిస్థితి. తర్వాత తెలంగాణ సాధించుకున్న తర్వాత 12 ఏళ్ళు గడుస్తూ ఉన్నా మళ్ళీ అదే నీటి కోసం, మళ్ళీ ఉద్యోగాల కోసం కొట్లాడ జరుగుతూ ఉంది. అసలు దీన్ని ఎట్లా చూడొచ్చు, ఏం చెప్తారు? నిజం చెప్పాలంటే ఈ రెడ్డి ప్రభుత్వం అనేది తెలంగాణ రాష్ట్రంలో నడుస్తుంది. విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం కోసం 1969 నుంచి ఉద్యమాలు జరిగినాయి. 1969 తొలిదశ ఉద్యమం అయినా 2000 నుంచి 1995 నుంచి 2000 నుంచి మలిదశ ఉద్యమాలైనా చాలా విపరీతంగా జరిగిన ఉద్యమాల్లో బలిదానాలు చేసింది మా బడుగు బలైన వర్గాలు, మా ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్, విద్యార్థులు, మైనారిటీ నాయకులు, మా బడుగు బలహీన వర్గాల నాయకులు 1200 మంది స్టూడెంట్స్ కావచ్చు, యువకులు కావచ్చు, తెలంగాణ కోసం బలిదానాలు చేశారు. ఈ రెడ్డి రావుస్ వీళ్ళు కాదు బలిదానాలు చేసింది, వీళ్ళ కొడుకులు, వీళ్ళ బిడ్డలు, వీళ్ళు కూడా బలిదానాలు చేసుకోలే. ఎవరైనా ఇవి రెడ్డి నాయకులైనా ఎలమైనా అంటే అగ్రకులాలు ఎవ్వరు, కులాల కొడుకులు ఎవ్వరు బలిదానాలు చేయలే. తెలంగాణ కోసం బలిదానాలు చేసింది కేవలం బడుగు బలహీన వర్గాల విద్యార్థులు, నాయకులు అన్నమాట. విషయం ఏంటంటే వచ్చిన తెలంగాణని నిధులు నియామకాలతోనే ఉద్యమాలు జరిగినాయి. తెలంగాణ వచ్చింది, ఫైన్. కానీ నీళ్ళు అనేది 1,00,000 కోట్లతో అదొక స్కామ్ జరిగింది. నిధులు అనేది ఎక్కడంటే అక్కడక్కడ దోచుకున్నారు. నియామకాలు కూడా ఇవ్వట్లేదు అన్నమాట. అంటే నిరుద్యోగులు అంటే ఎంత చీప్ అంటే గత ప్రభుత్వం కూడా నిరుద్యోగులకు చేసింది ఏం లేదు. ఈ ప్రభుత్వం కూడా ఏం చేసిందంటే ఏ ప్రభుత్వం అయినా మాకు చేసింది ఏం లేదు, జీరో. ఇప్పుడు గత ప్రభుత్వం దాదాపు 40,000 50,000 ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళని ఇచ్చిన నోటిఫికేషన్సే ఇతను భర్తీ చేసి నియామకాలు ఇవ్వగానే నేను ఇచ్చినట్టు అతను అకౌంట్లో వేసుకోవడం ఈ రెడ్డి ప్రభుత్వానికి చాలా సిగ్గు. నిజంగా చెప్తున్నాను నేను. ఇది నిజంగా ఏంటంటే ఇప్పుడు ఒక 60 పోస్టులతో సెకండ్ రద్దు అయింది. అంటే పేపర్ లీకేజ్ అయింది గ్రూప్ 1 విషయంలో. 2022లో ఇచ్చిన నోటిఫికేషన్ 503 నోటిఫికేషన్తో గ్రూప్ 1 అనేది పేపర్ లీకేజ్ అయింది. అంత ఫైన్, ఓకే, అది రద్దు అయింది. 2024 ఫిబ్రవరిలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గ్రూప్ 1 60 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చారు. ఇచ్చినాకనే ఇప్పుడు అది జియో నెంబర్ 29 తీసుకురావడం మాకు చాలా అన్యాయం అన్నమాట. ఈ రెడ్డి కొడుకులు ఇప్పుడు ఈ వర్గాల కొడుకులు రావాలని ఓపెన్ కేటగిరీలో 50% ఇవ్వలేనా రావచ్చు, కానీ 50%లో అగ్రకులాల కొడుకులు రావాలని ఈ ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు చాలామంది అందులో వచ్చి నిండుతున్నారు, మళ్ళీ రిజర్వేషన్ కూడా పొందుతున్నారు అని ఇది కుట్ర చేసి, ఇది రేవంత్ రెడ్డి కుట్ర అన్నమాట. ఈ రెడ్డి ప్రభుత్వాల కుట్రతోనే జియో నెంబర్ తీసుకొచ్చి మా మీద రుద్దారు, మా మీద పిడుగు లాంటి పిడుగేశారన్నమాట. ఇది చాలా అన్యాయం. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి, నిజం చెప్తున్నా సీఎం గారు, మిమ్మల్ని ఖచ్చితంగా తెలంగాణ సమాజం గుర్తించుకుంటుంది, ఖచ్చితంగా బంధపెడుతుంది బిడ్డ. నిజంగా చెప్తున్నా ఇది మాకు తీవ్ర అన్యాయం. ఇది జియో నెంబర్ 29 అనేది ఖచ్చితంగా అది రద్దు చేసి రీప్రిలిమ్స్ పెట్టి కొత్త నోటిఫికేషన్ ఇంకా కొన్ని పోస్టులు యాడ్ చేసి గ్రూప్ 2, 3 అనేది నియామకాలు కంప్లీట్ చేసేసి గ్రూప్ 1ని రద్దు చేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి జాబ్ క్యాలెండర్లో పెట్టేసి కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలి, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఎందుకంటే గత గ్రూప్ 1లో ఈ గ్రూప్ 1 ఎందుకు రద్దు చేయాలి, జియో నెంబర్ 29 ఎందుకు రద్దు చేయాలంటే ఈ విషయం ఏంటంటే గ్రూప్ 1లో కూడా అవకతవకలు జరిగింది. గ్రూప్ 60 పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చి మెయిన్స్కు దాదాపు 32,000 మంది క్వాలిఫై అయ్యారు. అంటే 21,075 మంది మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. మొత్తం 6 పేపర్లు రాసింది. నిజంగా చెప్పాలంటే ఇది 6 పేపర్లు రాసింది వాళ్ళు. కొన్ని ఇప్పుడు ఎగ్జామ్ రాసిన తర్వాత అన్ని మెయిన్స్ ఎగ్జామ్, ఫైనల్ ఎగ్జామ్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత 110 మంది యాడ్ కావడం, మళ్ళీ ఉర్దూ మీడియంలో 9 మంది అని వెబ్ నోట్ ఇచ్చారు, 9 మంది క్వాలిఫైయర్ అని. తర్వాత ఒక మందిని తీసుకొచ్చారు. అదే ఇప్పుడు మెయిన్స్ ఇప్పుడు 1:1 గ్రూప్ 1లో కూడా జిఆర్ఐ లిస్టులో కూడా ఒక్క క్యాండిడేట్ తీసుకోవాలని అంటే ఆ 10వ క్యాండిడేట్ని అంటే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీకి క్యాండిడేట్ తెలిసిన క్యాండిడేట్ని ఉర్దూ మీడియంలో కొన్ని పెట్టారు అనమాట. అని మిగతా ఒక 150-200 సీట్లు వీళ్ళు అమ్ముకున్నారు, వాళ్ళ కొత్తగా తీసుకొచ్చారు. ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్ నెంబరు, మళ్ళీ మెయిన్స్లో ఇంకో హాల్ టికెట్ నెంబర్. ఇది యూపీఎస్సీలో కూడా లేదు ఇలాంటి 2 హాల్ టికెట్ నెంబర్ల కథ. ఇది చాలా అన్యాయం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 హాల్ టికెట్ ఇచ్చి అంటే కొందరిని యాడ్ చేసి వీళ్ళ మంత్రులు, మినిస్టర్లు,
ఎంపీలు ఎమ్మెల్యేలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాలు తొత్తులో కొందరు వాళ్ళ రిలేషన్లు కావచ్చు, వాళ్ళకు సంబంధించిన క్యాండిడేట్స్ని ఒక 152 మంది అభ్యర్థులను పెట్టి పోస్టులు వీళ్ళు అమ్ముకున్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను ఒకటే హెచ్చరిస్తున్నాను, జీవో నెంబర్ 29 అనేది అరాచకం. ఖచ్చితంగా జీవో నెంబర్ 29 రద్దు చేసి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి జాబ్ క్యాలెండర్లో ఇంకో కొన్ని పోస్టులు యాడ్ చేసి జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 రిలీజ్ చేయాలి, గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇంకోటి మూల్యాంకనం గ్రూప్ 1 ఇంకెంత అన్యాయం అంటే అన్యాయం అంటే గ్రూప్ 1 మూల్యాంకనం సరిగా జరగలే. జేఎల్లో సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ను డిఎల్ ప్రమోషన్ వస్తారు కదా, వాళ్ళు ప్రొఫెసర్లతో దిద్దేయలే, మూల్యాంకనం ప్రొఫెసర్లతో చేయలే వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకు ఏంటంటే తెలుగు మీడియంకు అన్యాయం జరిగింది. ఎందుకంటే జేఎల్ అయ్యి డిఎల్కు ప్రమోషన్ అయిన క్యాండిడేట్స్ని అంటే టీచర్లనే వాళ్ళతోనే మూల్యాంకనం జరిపించారు. అంటే మూల్యాంకనం సరిగా జరగలే. మూల్యాంకనం జరగడంలో తీవ్ర అన్యాయం జరిగింది. తెలుగు మీడియం స్టూడెంట్లో కూడా చాలా తీవ్ర అన్యాయం జరిగింది. ఇప్పుడు 1:1 లిస్టులో చూస్తే హైకోర్టు కూడా వీళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టింది కదా. ఎందుకంటే మూల్యాంకనం సరిగ్గా జరగలేదని వీళ్ళు 2 హాల్ టికెట్లు ఇవ్వడం వల్ల మళ్ళా తెలుగు మీడియం క్యాండిడేటు జస్ట్ 50 మంది అంటే 553 పోస్టుల్లో 50 మంది అంటే 10%. ఇది తెలంగాణ రాష్ట్రం, ఇది తెలుగు మాట్లాడే అమ్మ భాష. తెలంగాణ అంటే తెలుగు అమ్మ భాష. మనకు ఒంటి పట్టే భాష ఏంటంటే తెలుగు భాష. మన అంటే ఎగ్జాంపుల్ గ్రామీణ ప్రాంతంలో స్టూడెంట్స్, బడుగు బలహీన వర్గాల స్టూడెంట్స్, గ్రామీణ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు తెలుగు మీడియంలో కదా చదివేది. వీళ్ళు పెట్టే స్కూల్స్ అనేది తెలుగు మీడియమే కదా, తెలుగు మీడియం స్కూల్స్. ఇప్పుడు కొన్ని స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు వస్తున్నాయి, ఇంగ్లీష్ మీడియం అనే స్కూల్స్. అంటే తెలుగు మీడియంలో చదివారు కదా. అంటే తెలుగు మీడియం చదివిన స్టూడెంట్స్ ఎంత బాగా ఎస్సే రాసినా, ఎంత బాగా ఎగ్జామ్ రాసినా మూల్యాంకనం సరిగా మూల్యాంకనం చేయలే, మంచి ప్రొఫెసర్లతో పేపర్ దిద్దేయలే. తెలుగు మీడియంలో ఎంత బాగా రాసినా సరిగా మార్క్స్ వేయలే. ఎందుకంటే ప్రూఫ్ ఏంటంటే 563 గ్రూప్ 1 పోస్టులలో 50 మంది మాత్రమే సెలెక్ట్ కావడం, 10% మంది మాత్రమే తెలుగు మీడియంలో సెలెక్ట్ కావడం, ఇంగ్లీష్ మీడియంలో 510 మంది సెలెక్ట్ కావడం. హైకోర్టు ఇచ్చిన 220 పేజీల కర్రు కాల్చి వాత వేసింది కదా, 220 పేజీల పేజీలు అది ఉత్తర్వుకు అది చెప్పి హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో 510 మంది ఇంగ్లీష్ మీడియంలో సెలెక్ట్ అయ్యారు అనమాట. ఇంత అన్యాయం అంటే తెలుగు మీడియం మీద ఇంత అన్యాయం అంటే తెలుగు తల్లిని తూర్చులు పొడిచిర్రు. ఇది నిజంగా చెప్తున్నా, ఇలా ఇంత అన్యాయం అంటే రేవంత్ రెడ్డి గారు నిజంగా చెప్తున్నా, మిమ్మల్ని గెలిచింది ఎస్టీ ఎస్సీ బీసీ బడుగు బలైన వర్గాలే మిమ్మల్ని మీ ఎంట ఉండి గెలిపించారు. 30 లక్షల మంది స్టూడెంట్ మీ ఎంట తిరిగి బీఆర్ఎస్ని పేపర్ లీకేజ్ చేసిందని, చాలా అన్యాయం చేసిందని, కాళేశ్వరం కుంగిందని, కాళేశ్వరం స్కామ్ చేసిందని, ఆక్రోశంతో నిధుల నియామకాలు సరిగా చేయలేదని కోపంతో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించి కాంగ్రెస్ పార్టీని 30 లక్షల మంది స్టూడెంటు వెంట తిరిగి బస్ యాత్ర చేసి, మేము బస్ యాత్ర చేశాము, అన్ని జిల్లాల్లో బస్ యాత్ర చేసి స్టూడెంట్ నిరుద్యోగులు మేము కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చి మేము అధికారంలో తీసుకొస్తే బిడ్డ వీళ్ళు అగ్రవర్ణాలలో సీఎం అయ్యి ఈ రెడ్డి ప్రభుత్వం పార్టీని గుప్పిట్లో చేసుకొని సీఎం అయ్యి మా అగ్ర వర్గాన్ని అణచివేతకు గురి చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా చెప్తున్నా సీఎం గారు, జీవో నెంబర్ 29 ఎందుకు తీసుకొచ్చావు? ఏ అధికారంతో తీసుకొచ్చావు? ఎందుకు తీసుకొచ్చావు? ఎవరికి ఆ లబ్ధి కోసం తీసుకొచ్చావు? బిడ్డ అది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా నేను. జీవో నెంబర్ 55 అనేది నీకు తెలుసా బిడ్డ? నువ్వు ఒక గుంపు మేస్త్రివి, నువ్వు గుంపు మేస్త్రి అని నేను బేబాబతుగా చెప్తున్నా. నువ్వు ఒక ఆర్థికవేత్తవి, నువ్వు ఒక బ్రోకర్వి, నువ్వు ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్వి. నువ్వు ఒక సీఎం పదవికి నువ్వు అర్హుడే కాదు. కానీ మేము ఆల్టర్నేటివ్గా అనేది కాంగ్రెస్ పార్టీకి గెలవడం ఏంటంటే ఒక బీఆర్ఎస్ పార్టీని దించాలంటే కాంగ్రెస్ పార్టీకి మేము ఓటేయాలి, ఆల్టర్నేట్ లేదు. బీజేపీ అనేది రాదు, వేసిన ఓటు చెల్లదు, మళ్ళీ బీఆర్ఎస్ గెలుస్తుంది. ఆక్రోశంతో మేము కాంగ్రెస్ పార్టీ జీరో ఉన్న కాంగ్రెస్ పార్టీని మేము హైలైట్ చేసి హీరో చేసాం, కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చాం. ఎందుకంటే ఈ గ్రూప్ 1 విషయంలో మా స్టూడెంట్ పరంగా మాకు నిలుదొక ఒక సంవత్సరంలో 1,00,000 ఉద్యోగాలు ఇస్తున్నారు. 1,00,000 ఉద్యోగాలు రేవంత్ రెడ్డి బిడ్డ చెప్పు, ఉందా నీకు దమ్ము? మాట్లాడి దమ్ముందా? మేనిఫెస్టోలో ఏం పెట్టావు బిడ్డ? నువ్వు జాబ్ క్యాలెండర్ పెట్టావు, జాబ్ క్యాలెండర్ 10 to 2 వరకు పెట్టావు. ఏది నీ జాబ్ క్యాలెండర్? ఉద్యోగాలు ఎక్కడ బిడ్డ? December 31 లోపు జాబ్ క్యాలెండర్ నిరుద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకపోతే మా నిరుద్యోగుల సమాజం అనేది 30 లక్షల మంది నిరుద్యోగులతో స్ట్రైక్ చేసి
ఈ అశోక్ నగర్నే కాదు హైదరాబాద్ని స్ట్రైక్ చేసి బిడ్డ సెక్రటరియట్ని ముట్టడి చేస్తాం, టీజీపీఎస్ని ముట్టడి చేస్తాం. బిడ్డ మీ ప్రభుత్వాన్ని దించుతాం, స్థానిక సంస్థల ఎలక్షన్లో మిమ్మల్ని బొంద పెడతాం. ఓకే అన్న చెప్పండి, పెద్ద ఎత్తున కూడా స్టూడెంట్స్ అందరూ రోడ్లపైకి వస్తూ ఉన్నారు, మాకు ఉద్యోగాలు కావాలి అని చెప్పేసి. కానీ ప్రభుత్వం ఇప్పటికీ 60,000 ఉద్యోగాలు ఇచ్చినాం, ఖచ్చితంగా 60,000 ఇచ్చినాం. దీనికి సంబంధించి అసలు గత ప్రభుత్వం అసలు నిరుద్యోగులు పట్టుకున్న పాపాన్ని పోలే అని చెప్పేసి కూడా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు రకరకాల నాయకులు. అంటే మీరేం చెప్తారు స్టూడెంట్స్? సరే, ఈ మాటకి నేను ఏమంటున్నా అంటే ఒక చర్చకు రండి. ఒక విధంగా ఇప్పుడు మీరు చెప్పారు కదా 60,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు అన్ని చూపిస్తున్నా అంటే ఇక్కడ కూర్చొని మాట్లాడడం కాదు, ఇక్కడ రండి చిక్కట్పల్లి లైబ్రరీలో. నేను కూడా 8 సంవత్సరాల నుండి ప్రిపేర్ అవుతున్నాను. గ్రూప్ 1 రాశాను, గ్రూప్ 2 రాశాను, గ్రూప్ 3 రాశాను. ఇక్కడ ఏది నేను ప్రతిదీ చాలా సిన్సియర్గా రాత్రి ప్రగలతో కష్టపడి చదివాను. ఇక్కడ మన తెలంగాణ గవర్నమెంట్లో తెలంగాణలో చూసుకుంటే తెలంగాణ సామాజిక తెలంగాణ ఎట్లా ఏర్పడింది? అసలు సామాజిక తెలంగాణలో మనం ఒక లెక్క ప్రకారం చూసుకుంటే విద్యా వ్యవస్థలో చాలా డిఫరెన్స్ ఉంటాయి. ఇప్పుడు పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే ఆంధ్రలో సామాజికంగా వాళ్ళు ప్రైవేట్ విద్యా వ్యవస్థను ఎక్కువ ప్రోత్సహిస్తారు, తెలంగాణలో గవర్నమెంట్ విద్యను ప్రోత్సహిస్తారు. గవర్నమెంట్ స్కూల్స్లో మీరు ఏ మీడియం పెట్టారండి? ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియం? తెలుగు మీడియం ఉంది. అదే తెలుగు మీడియాన్ని ప్రోత్సహిస్తూ ఇప్పుడు గ్రూప్ 1లో మేము రాసింది తెలుగు మీడియంలో మేము ఎగ్జామ్ రాసామండి గ్రూప్ 1. ఆ ఎగ్జామ్ రాసిన క్రమంలో తెలుగు మీడియం వాళ్ళకి చాలా తీరని అన్యాయం జరిగింది తీరిపాట్లు. ఇప్పుడు జియో నెంబర్ 29 తీసుకొచ్చారు. ఇక్కడ జియో నెంబర్ నీకు 29 తేవాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఒక ఎస్టీ ఒక ఎస్సీ అబ్బాయి ఓపెన్లో ఆయన క్వాలిఫై అయితే ఆయన తీసుకొని వచ్చి నువ్వు ఆయన కేటగిరీలో సంబంధించింది ఎక్కడైనా ఉందా? యూపీఎస్సీలో గైడ్లైన్స్ ఉందా? మీరు ఎక్కడ నెట్ కానీ ఇక్కడ మేము అన్నీ నువ్వు ఎక్కడ చూసినా రిజర్వేషన్ రోస్టర్ విధానం అనేది వేరే ఉంటుంది. నువ్వు ఇక్కడికి వచ్చేసరికి జియో నెంబర్ 29 సపరేట్గా తీసుకొని వచ్చి అగ్రవర్ణాల వాళ్ళకి నువ్వు పై స్థాయిలో తీసుకెళ్లడం కొరకు నువ్వు మొత్తం పోస్టులు వాళ్ళే కేటాయించడం, ఇది ఎంతవరకు కరెక్టు? అట్లా దీన్ని మళ్ళీ ఇక్కడ చూస్తే ఒక సపరేట్గా మనం ఒకటే అండి 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే ఆ 10th క్లాస్ రిజల్ట్స్ రావడానికి 2-3 months పడుతుంది. అదేవిధంగా మనం క్లాస్లో ఒక 45 members ఉంటారు. వాళ్ళు ఒక థియరీ ఎగ్జామ్స్ రాశారు, హాఫ్ ఇయర్లో, క్వార్టర్లో, ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు. వాళ్ళు వాళ్ళ కరెక్షన్కి రావడానికి దగ్గర 2-3 months పడుతుంది. సరే, మినిమం ఒక 40-45 days పడుతుంది ఓన్లీ 50 members స్టూడెంట్స్కి. అదే నువ్వు గ్రూప్ 1 రాసిన అభ్యర్థులలో వాళ్ళకి పేపర్ కరెక్షన్, థియరీ పార్ట్ కరెక్షన్ చేయడానికి ఎన్ని రోజులు టైం తీసుకోవాలి? నువ్వు ఒక 1 monthలోనే నువ్వు కరెక్షన్ చేసుకొని అక్కడ ఏం కరెక్షన్ చేసినట్టు అక్కడ క్లియర్గా కనిపిస్తుంది, ఎక్కడ కూడా అవకతవకలు జరిగినట్టు. అండ్ ఇప్పుడు చూసుకుంటే ప్రిలిమ్స్లో ఒక హాల్ టికెట్, మెయిన్స్లో ఒక హాల్ టికెట్ ఎక్కడైనా ఉందా అండి? యూపీఎస్సీ ఎగ్జామ్స్లో ఉందా? మళ్ళీ ఇక్కడైనా మనం చూసుకుంటే ఇది నేను చేత కాకపోతే యూపీఎస్సీలకు చెప్పండి, వాళ్ళు కండక్ట్ చేస్తారు. వాళ్ళు కండక్ట్ చేసి ఏంది అనేది వాళ్ళు ఇచ్చిన విధంగా నా చేత కాలేదు వాళ్ళకి ఇచ్చేసేయండి, టీఎస్పీఎస్సీతో నాకు ఇది కాదు. నువ్వు ఏదో యుద్ధ ప్రాతిపదికన పెట్టుకొని మేము ఇస్తున్నట్టు మేము చేస్తున్నట్టు అని చేయాలనుకుంటే అది ఇప్పుడు ఎంత నిరుద్యోగుల ఉసురు ఎంతమందితో ఉసురు పోసుకుంటున్నారండి? ఎవరికి చెప్పుకోవాలండి మా బాధలు? ఇక్కడ ప్రభుత్వం ఏం చెప్తుందంటే నిజమైన నిరుద్యోగులందరూ కూడా ఓన్లీ లైబ్రరీలో మాత్రమే చదువుకున్నారు, బయటకు వచ్చి పోరాటం చేస్తున్న వాళ్ళంతా కూడా ఇతర పార్టీల నుంచి ప్రభావితమై ఇతర పార్టీలకు దీనికి సంబంధించి ఏమంటారు మ్యానిపులేట్ అయ్యి ఆ పార్టీలకు మ్యానిపులేట్ అయ్యి వాళ్ళ డబ్బులు తీసుకుంటూ ఒక పేడ్ బ్యాచ్ లా పనిచేస్తా ఉన్నారని చెప్పేసి ఇటువంటి మాటలు మాట్లాడతాం. ఇటువంటిది ఏమైనా జరుగుతుందా స్టూడెంట్స్లో? ఒకటండి, ఇప్పుడు నేను నిరుద్యోగినండి, నాకు ఒక పార్టీ పిలిచి ఒక లీడర్షిప్ ఇస్తాను, లేకపోతే ఒక పార్టీ పిలిచి మీకు ఇది చేస్తానని అంటే నాకు నిరుద్యోగులు నేను రెగ్యులర్గా వచ్చి ఈ గ్రూప్ 1 ఇష్యూస్ మీద కొట్లాడడం అనేది సరే చేస్తాను అనుకోండి. అయితే ఇష్యూ జరిగింది కదా, ఇష్యూ జరిగినప్పుడు ఒక 100 మందిలో ఒక 10 మంది న్యాయం కోసం పోరాడతారు, ఒక 100 మందిలో ఒక 80 మంది వేరే విధంగా ఉంటుంది. ఇప్పుడు నాకు బాధ అనిపిస్తుంది, నేను బాధని వ్యక్తపరచుకుంటే నువ్వు ఒక పార్టీ సపరేట్గా వచ్చి నీతో మాట్లాడిస్తుందని అంటే అది ఎంత కరెక్ట్? అంటే ఇప్పుడు అంటే నేను మాట్లాడకూడదు, అక్కడ అన్యాయం జరిగినాయి కాదు, అట్లా ఏది అమ్ముకొని పోయినాయి కాదు, ఏం చేసుకున్నాయి కాదు, అవకతవకలు జరిగినా కూడా మేము మాట్లాడొద్దు. ఇదా అండి పరిస్థితి? ఇప్పుడు మనకు నాకు అన్యాయం జరిగిందండి, నేను అన్యాయం గురించి నేను మాట్లాడుతున్నా అంతే. దీంట్లో ప్రభుత్వం మాట్లాడిస్తుందండి, మీరు తప్పించుకోవడానికి, అది కప్పు పుట్టించుకోవడానికి జనాల్లో మళ్ళీ అబద్ధాల ప్రచారం చేసి మళ్ళీ దీన్ని మా వల్ల ఇది నష్టం ఇదిలే జరుగు. ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన నువ్వు ఇది కాకూడదు కదా, అట్లా నేను ఆలోచించేది. అంటే ఇక్కడ నిరుద్యోగుల ఉద్యమం ఇంకా ఎన్ని రోజులు ముందుకు సాగే అవకాశం ఉంది? మరి ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకున్నారు? నేను ఒకటే అండి, ప్రభుత్వానికి దీన్ని రీకండక్ట్ చేయాలి.
మళ్ళీ ఎగ్జామ్స్ పెట్టి మళ్ళీ నిరుద్యోగులలో నుంచి ఒక ఒక మేము ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపరేషన్ చేస్తున్నామంటే మాకు ఒక ఎలాంటి ఇది లేకుండా ఎవరైతే కష్టపడతారో వాళ్ళకు వచ్చేటట్టు ఒక ధైర్యం అనేది రావాలని అనుకుంటున్నాం. అదే కనుక డబ్బులు ఇచ్చి ఒక ఏది మార్కెటింగ్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకు అనుకుంటే ఇప్పుడు చదవలేరండి. మాకు కూడా ఒక భయం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ వచ్చింది, దాంట్లో అవకతవకలు జరుగుతున్నాయి అది అంటే ఇంట్రెస్ట్ రాదు. వాస్తవానికి ఒక అంత గట్టి నమ్మకంతో మళ్ళీ రీకండక్ట్ చేసి దీన్ని యూపీఎస్సీకి ఛాలెంజ్గా తీసుకొని దానిపైన ఇప్పుడు జరిగిన గ్రూప్ 1లో ఏవైతే అవకతవకలు జరిగినాయో వాటిపైన మీరు మళ్ళీ చర్చ పెట్టి ఏమేమి జరిగినా ఏంది అని చెప్పి క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ పేపర్ కరెక్షన్లో కానీ ఒకటే సెంటర్ నుంచి ఒకటే సీరియల్ నెంబరు దగ్గర 100 మంది వరకు వస్తుందండి. అది సాధ్యమయ్యే పెన్ ఇది అంతా డిఫరెంట్ హాల్ టికెట్ రావడం ఇవన్నీ క్లియర్గా కనిపిస్తుంది. మేము ఖచ్చితంగా హైకోర్టు తీర్పుని గౌరవించుకుంటూ దీన్ని మళ్ళీ రీకండక్ట్ చేస్తామని మళ్ళీ రీకండక్ట్ చేసేంత వరకు మేము మా పోరాటం మేము చేస్తూనే ఉంటాం. మేము మా కార్యాచరణ నిర్వహిస్తూనే ఉంటాం.